సిగరెట్లు తాగే అలవాటు ఉన్నోళ్లకు అది తాగకుంటే మైండ్ చక్కగా పనిచేయదట. గంతెందుకు కొంతమంది కవులు, రచయితలు, కళాకారులు కూడా గంతేనట. 4 దమ్ములు గుంజితే దుమ్ము రేపే ఆలోచనలు వస్తాయట. అయితే వాళ్ళకే కాదుల్లా, కొంతమంది ప్రొఫెషనల్ దొంగలకు కూడా గదే అలవాటు ఉండేటట్టుంది. గిట్లా ఎండాకాలం సెలవులు వస్తే జనాలంతా ఊర్లకు టూర్లకు పోతుంటారు కదా. ఇక దొంగలకు చేతి నిండా పని దొరికేది ఇదే టైమే. ఇక చూడు, అసలే బస్తీల సింగిల్ గా ఇసిరేసినట్టు దూరంగా ఉన్న ఇల్లు అందులో ఇంకా తాళం వేసి ఉంది. ఇంకేం కావాలి దొంగోనికి? పగటి పూట రెక్కి చేసిపోయిన ఈ దొంగోడు రాత్రి 1 గంట కొట్టే ముంగట గోడెక్కి లోపలికి దుంకిండు లటక్కున. మొదలు బయటున్న మెస్ డోర్ను తెరిచి తాళం ఇరగొడదామని ట్రై చేసిండు. వస్తలేదు. ఎట్లా పెట్టి పని పూర్తి కావాల్సిందే, కానీ టైం అయిపోతుంది. ఇట్లా కాదు కానీ ఓ దమ్మేసి నా దమ్మెంతో చూపెడతా అనుకున్నట్టుండు. మెట్ల మీద కూర్చుండు, సిగరెట్ అంటిపెట్టి నిమ్మలంగా 4 దమ్ములు గుంజినాక లేచి రాడ్ పెట్టి టక్కున ఇరగొట్టిండు తాళాన్ని. 2 పెగ్గులు తాగంగానే మందుబాబులు రీఛార్జ్ అయినట్టు, సిగరెట్ దమ్ము గుంజంగానే బ్రెయిన్ బాడీ 2 రీఛార్జ్ అయినట్టున్నాయి దొంగోనికి. ఇక తాళం ఇరగొట్టి చక్కగా లోపల బీరోకాడి పోయి పుట్ట రెక్కలు ఇరగొట్టి లోపటున్న సొమ్మంతా సంచిలు వేసుకొని పోయిండట. ఇగో ఇంటామను ఇంటి వాచ్మెన్ కూడా ఎంటేసుకొని తిరుపతి వెంకన్న దర్శనానికి పోయి వచ్చిన ఇంటి ఓనర్ శ్రీనివాస్ అన్న చెప్తున్నాడు. చెప్పు సీనన్న, ఏమేం పోయినాయో? ఇక మా మేడం నేను మా వాచ్మెన్ కలిసి ముగ్గురం తిరుపతి వెళ్ళడం జరిగింది. 9th, 8th రోజు, 10th, 11th అటే ఉన్నాం మేము. 12th రోజు మేము ఒకసారి ఇంటికాడ హైదరాబాద్ వచ్చేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికాడ ఎలా ఉందని ఒకసారి సీసీ కెమెరా ఓపెన్ చేసి చూసాము. అది డోరు తీసుంటే వెంటనే ఏమైందని ఒక పిల్లని పంపి చూస్తే లోపల మొత్తం చిందరవందరం అని చెప్పడం జరిగింది. మొన్న 10వ తారీఖు నాడు పోయిరట. 12వ తారీఖు నాడు వాపసు వచ్చేటప్పుడు ఎందుకో ఇంటి పరిస్థితి ఎట్టుందో చూద్దామని ఫోన్లో సీసీ కెమెరా తెరిచి చూస్తే ఏముంది, ముంగట దర్వాజా తెరిచిందట. ఊరినియవ ఇంటికి ఎవడో పోయిండ్రో దొంగోడు అని చెప్పి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి ఎంక్వైరీ చేసుకొని కేసు రాసుకున్నారట. మాకు ఒక 3 తులాల బంగారం పోయింది, ఒక 42,000 రూపాయలు మరియు ఇంకా 10 తులాల వెండి పోవడం జరిగింది. మొత్తం బీరాలు పలగొట్టి చిందరవందర చేసే వస్తువులు తీసుకెళ్ళడం జరిగింది. రాత్రి 12:50 ప్రాంతంలో వచ్చారు. మరి పోయినావు వాచ్మెన్ కూడా ఎంట తీసుకుపోయినా వేసినన్నా మీరు వచ్చినాక పంపించొద్దా వేరే? ఇప్పుడు చూడు ఏమైందో, మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళొచ్చేటాలకు ఇల్లు కాలిపోయింది అన్నట్టు మీరాడ 7 కొండల ఎంకనకు నిలువు దోపిడీ ఇయ్యకున్నా ఇల్లంతా గుల్ల చేసి సిగరెట్ తాగి మరీ తాపీగా నిలువు దోపిడీ చేసిండి దొంగోడు. ఈ దొంగలకి నా వారేస్తే ఇంటికి తాళం వేసి బయటికి పోతే పాపం ఉన్నది కదా, మళ్ళొచ్చేటాలకు ఊడ్చి పారెత్తున్నారు మొత్తం.